నమస్తే. జూన్ 2 నుంచి జూన్ 8 వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దేశ కాలమాన పరిస్థితులు బట్టి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? వాటి యొక్క ప్రభావము ఇటు దేశ పరిస్థితుల మీద, ప్రత్యేకంగా రాసుల మీద ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు వృషభ రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మేషము, వృషభము, మిథునంలోకి వీటి గుండా ప్రయాణం చేస్తున్నాడు. అయితే శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలో కుజుడితో షడష్టక స్థితిలో ఉన్నాడు. అయితే బుధుడు మేషరాశిలోనే ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు 6వ తారీఖున ప్రవేశిస్తున్నాడు. అయితే బృహస్పతి వృషభ రాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు యథావిధిగా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. అయితే వీటి యొక్క ప్రభావము మనకి సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ రంగాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే కనుక వ్యవసాయ రంగంలో మనకి వర్షానికి లోటు ఉండదు. నీటి యొక్క కొరత కానీ ఇలాంటివేమీ ఉండబోవడం లేదు. సానుకూలమైన ఫలితాలే వ్యవసాయదారులు, ఇటు ప్రజలు కూడా పొందుతారు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఉత్కంఠత రేగే విషయంలోనూ, తర్వాత వారి యొక్క పదవుల్లో మార్పులు కూడా కనిపించే అవకాశం ఇప్పుడు కనబడుతోంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఐటీ రంగానికి విశేషమైన లాభదాయకమైన రోజులు వచ్చాయి అని చెప్పవచ్చు. అయితే సమాజపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. దీనితో పాటు పరస్పర విభేదాలు కొంత తక్కువ స్థాయిలో ఉంటాయి. అంటే పూర్తిగా పోతాయని కాదు, తక్కువ మోతాదులో ఉంటాయన్నమాట. అయితే ఇవి సామాజికంగా, అంటే దేశపరంగా ఇవి. మరి వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక వీరి యొక్క గ్రహస్థితి శని వక్రగతిలో ఉండడం వల్ల వీరు కూడా ఓర్పుగానే వ్యవహారం చేయాలి. అగ్రెసివ్ నేచర్ పనికిరాదు, నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండాలి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఆత్మస్థైర్యము, అంటే ఓర్పు ఎక్కువగా ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి, ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. డీలా పడిపోకండి ఏ విద్యార్థులు కూడా. అంటే మీ పనులన్నీ ఆలస్యం అవుతాయి, కొన్ని పనులు అవ్వకపోతాయి. వాటి అంత మాత్రం చేతనే మీరు డీలా పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఈ ఒక్క వారమే కదా, తదుపరి వారం మళ్ళీ మీకు బాగుండొచ్చు కదా. ఆ ఆశాభావంతో ఈ ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక వీరికి కూడా మనకి వారు చేసిన పనులకి తగిన శ్రమ ఫలితము రాకపోయే పరిస్థితి కనబడుతోంది. అంటే ప్రమోషన్స్ రావడం కానీ, లేదంటే ప్యాకేజీ పెరగడం కానీ, ఇలాగ ఉద్యోగస్తులు ఏదైతే అనుకుంటారో ఆ పనులన్నీ ఈ సమయంలో ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా ఈ వారం వీరికి కనబట్టలేదు. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య ఈ రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా మీరు ఏ పని చెయ్యాలన్నా ఈ వారం కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. ఆర్థిక పరంగా కావచ్చు, పనులు తొందరగా ముందుకు వెళ్ళే పరిస్థితి కావచ్చు, మీరు ఏదనుకున్నా సరే ఈ సమయంలో మీకు ఏ పని జరిగే పరిస్థితి కనబట్టలేదు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి తదుపరి వారానికి కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావచ్చు. ఎందుకంటే ఈ గ్రహస్థితులు ఈ రాశిలో ఉండేవారికి కలిసి వచ్చేటట్టుగా లేదు, శని వక్రగతిలో సంచారం చేయడం వల్ల. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. ఇంకా తప్పదు, మేము ఈ వారంలో పెట్టాలి పెట్టుబడులు అని అనుకుంటే కనుక జాగ్రత్తగా చూసుకుని, ఎంక్వైరీ చేసుకుని, విచారణ చేసి అప్పుడు మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబపరంగా కూడా ఇంట్లో కలహాలు, విభేదాలు, దీంతో పాటు పరస్పర గొడవలు రావడము ఇలాంటివి కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో కూడా అన్యోన్యమైన వాతావరణం కనిపించడం లేదు. దీంతోపాటు అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు గోచరిస్తున్నాయి. మానసిక అశాంతి, మానసిక అలజడి ఇలాంటివి కూడా గోచరిస్తున్నాయి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎముకలకు సంబంధించి, దీంతో పాటుగా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని
విపరీతమైన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువయ్యి హార్ట్ రిలేటెడ్ కానీ, లేదా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కానీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ, డాక్టర్ పర్యవేక్షణ కానీ తప్పనిసరిగా తీసుకోండి. ఇది పరిహారంగా ఏం చేయొచ్చు అంటే గనక శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి తిలాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి. తిలలు అంటే నల్ల నువ్వులు. ఈ నల్ల నువ్వుల్ని అభిషేకం కనుక మీ పేరిట చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.